వెల్కమ్ టు ఎంజాయ్ ద 1500 acres ఆఫ్ ఫన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ అర్బన్ హిల్స్. అసలు విషయం ఏంటంటే బీసీ కాలం నుంచి ఈ మౌంటైన్స్ కింద భాగాల్లో నుంచి ఫ్లో అవుతున్న వాటర్ ఫాల్స్ని టర్నర్ అని ఆయన గుర్తించడంతో టర్నర్ ఫాల్స్ అని ఆయన పేరు పెట్టారంట. ఇలాంటి పిక్నిక్ స్పాట్స్లో ఎంజాయ్ చేయాలంటే మన వీడియోలో చూపించినట్టుగా సీజన్ని బట్టి ఎంట్రీ టికెట్స్ ప్రైజెస్ అయితే ఉంటాయి. ఆ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంటే ఈ టర్నర్ ఫాల్స్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉండే షాప్స్లో క్యాంపింగ్ అండ్ బీబీక్యూ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి. క్యాంపింగ్ అండ్ బీబీక్యూ చేయాలని ప్లాన్ ఉంటే అక్కడ కొనుక్కోవచ్చు. బేసిక్గా ఈ టర్నర్ ఫాల్స్ ఏరియా మొత్తం 3 లెవెల్స్గా డివైడ్ అయి ఉంది. లెవెల్ 1 వచ్చేసరికి హెడ్ క్వార్టర్స్ నుంచి వాటర్ ఫాల్స్ వరకు కవర్ చేసిన, సెకండ్ అండ్ థర్డ్ లెవెల్స్ అయితే క్రేజీ భయ్యా. ఇంకేంటి లేటు, చూద్దాం పదండి. ఇంకా సరే అని లెవెల్ 1ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాక నాకు రివర్ క్రాసింగ్ లాగా కనిపించింది గురు. తర్వాత చూస్తే తెలిసింది అది మనకు కాదు, కార్స్ క్రాస్ చేయడానికి అని. న్యాచురల్గా ఆ లేక్ వాటర్ ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా బాగానే వేసారు రోడ్డు. ఆ ప్లేస్ నుంచి వాటర్ ఫాల్స్ దాకా వెళ్ళటానికి క్యారేజ్ రైడ్స్, అదే గుర్రాలు లాక్కెళ్ళే బళ్ళలో దర్జాగా వెళ్ళే ఛాన్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మేమైతే నడుస్తూనే వెళ్ళాము. ఇక్కడ చూడండి క్యూట్గా చిన్న ప్రైవేట్ వెళ్ళా అంట, అండ్ దీనికి నో ట్రెస్ పాసింగ్ అని కూడా రాసి పెట్టారు. బహుశా ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అనుకుంటా. ఆ విల్లా దగ్గర నుంచి కొంచెం ముందుకు నడుస్తూ వెళ్తుంటే రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. అక్కడ కావాలంటే ఏమన్నా ఫుడ్ క్యాచ్ చేయండి. ఇక్కడ అడ్వెంచరస్గా జిప్ లైనింగ్ చేయాలంటే దానికి స్టార్టింగ్లో ఉండే టర్నర్ ఫాల్స్ ఓవర్లుక్ పాయింట్ దగ్గర టికెట్స్ ఇస్తారు. అక్కడ టికెట్స్ తీసుకొని మనం జిప్ లైనింగ్ కూడా చేయొచ్చు, లేదా కేవ్స్ ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు. మొత్తం 3 రకాల కేవ్స్ ఉన్నాయి. లైమ్స్టోన్ రాక్స్, గ్రానైట్ రాక్స్ అండ్ కాంగ్లోమెరేట్ రాక్స్తో అవి చాలా అడ్వెంచరస్గా కూడా ఉంటాయి. వీడియోలో ఇచ్చిన రూట్ మ్యాప్ అయితే మనకి టికెట్స్ కొనుక్కునేటప్పుడు ఇస్తారు, హెల్ప్ఫుల్గానే ఉంది. అవే కాదు, ఇక్కడ ఎంజాయ్ చేయడానికి 2 న్యాచురల్ స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. ఒకటి స్టార్టింగ్లో క్యాజిల్కి ఫ్రంట్లో ఉంటే, అండ్ ఇంకోటి మెయిన్ వాటర్ ఫాల్స్ ముందు ఉన్నాయి. ఇదే కాదు, బ్లూ హోల్ అనే ఒక స్పాట్ కూడా ఉంది. అక్కడ డైవింగ్ అండ్ వాటర్ యాక్టివిటీస్ చేసే స్కోప్ కూడా ఉంది. మొత్తానికి బెస్ట్ ప్లేస్ అనే చెప్పేయచ్చు. వాటర్ ఫాల్స్కి దగ్గరలోనే ఇక్కడ ఒక క్యాజిల్ని కూడా మనం చూడొచ్చు. అది యూనివర్సిటీ ఆఫ్ ఓక్లామా డీన్ కాలిన్ అనే ఆయన సమ్మర్ వెకేషన్ కోసం కట్టించుకున్నాడంట. ఆ రోజుల్లోనే ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళటానికి ఈ స్టెప్స్ చూడండి, చిన్నగా ఎక్కడానికి కూడా కష్టంగానే ఉంది. ఎలా ఎక్కేవాళ్ళో ఏంటో. సరే పదండి, ఇంక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఈ సన్సెట్ని చూడటానికి వెళ్ళాం. అబ్బా, లైవ్లో చూస్తే సెట్ ఫీల్ అసలు. 70 feet నుంచి వాటర్ అలా క్లియర్ వాటర్లో పడటం, అండ్ ఆ రాక్ స్ట్రక్చర్స్ అంతా సీనరీని సెట్ చేసినట్టు పీస్ఫుల్గా ఉంది. ఈ కనిపించే క్లియర్ వాటర్లో స్విమ్ కూడా చేయొచ్చు, కానీ మేము వెళ్ళినప్పుడు అలో చేయలేదు, మరి ఏం రీజనో తెలియదు. అండ్ వాటర్ ఫాల్స్ దగ్గర బీబీక్యూ చేసుకోవడానికి వాళ్ళే గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చక్కగా ఫ్రెండ్స్తో వచ్చి వాటర్ ఫాల్స్ దగ్గర బీబీక్యూ కూడా చేసుకునే అవకాశం కూడా ఉంది. వీడియోలో చూపిస్తున్న టు డూ లిస్ట్లో మీకేది ఎక్స్పీరియన్స్ చేయాలని ఉందో కామెంట్ చేసి చెప్పండి గురు. ఇంకపోతే లెవెల్ 2లో అయితే క్రేజీ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఆ స్పాట్కి చేరుకోవాలంటే క్యాజిల్లో నుంచి పైకి రావడానికి ఒకవే, లేదా రోడ్ మీద నుంచి కారులో కూడా వచ్చేయచ్చు. మేము వెళ్ళినప్పుడైతే వెదర్ చాలా అనుకూలించింది గురు. సెకండ్ లెవెల్కి వచ్చాక లెఫ్ట్ డైరెక్షన్లో వెళ్ళి కనిపించే కొన్ని స్టెప్స్ దిగాక మనం ల్యాప్టాప్స్లో చూసే శాంపుల్ వాల్పేపర్స్ లాగా ఆ నేచర్ నేకెడ్నెస్కి మ్యాడ్నెస్సే అది చూస్తే. అక్కడ కొంచెంసేపు ప్రశాంతతని తనుజారా ఫీల్ అయ్యి లెవెల్ 3లో ఏదో క్యాంపింగ్ అంటే వెళ్ళాం. ఇక్కడ కవర్డ్ వేగన్స్లో క్యాంప్ చేయొచ్చు, లేదా సరౌండింగ్స్లో మనం క్యాంపింగ్ షెల్టర్ చేసుకొని కూడా ఉండొచ్చు. ఇక్కడ మేము వెళ్ళే టైంకి ఎవరు అమెరికన్స్ ఉన్నారు క్యాంప్ ఫైర్ వేసుకుంటా. మా ఫస్ట్ టైం విజిట్ కాబట్టి అక్కడ వాళ్ళని కనుక్కున్నాం. డీటెయిల్స్ అన్నీ చాలా ఫ్రెండ్లీగా రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ నుంచి కూడా సన్సెట్ మస్తు ఉంటుంది. మరి ఈ ఇన్ఫో మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కుదిరితే ఎలా ఉందో ఒక కామెంట్ చేసి మన పేజ్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరో వీడియోలో కలుద్దాం.